హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పాట్. ఈరోజు గోధుమ పిండితోటి స్నాక్ ఐటెం కారం కాజాలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ వాము ఇలా చేతితో నలిపి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, పావు కప్పు ఆయిల్ వేసుకుని పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుని పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి అంతా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చాకుతోటి ఈ చపాతీని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన ఉండలు కూడా చపాతీలా చేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి ముద్దలా అంటుకున్నా పర్వాలేదండి, ఆయిల్లో వేయంగానే అవి విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ కట్ చేసుకున్న కారం కాజాలను ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసి మిగిలినవన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కారం కాజాలు రెడీ అయ్యాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.